ఎన్డీఏ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. మెగా డిఎస్సి పెడతా. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే ఉంటుంది. నేను నిస్వార్థంగా యువత కోసం ఆలోచించా. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు నిన్న, మొదటి సంతకం వాలంటీర్లు తీసేసిన వాళ్ళ పైన పెడతామంట. అంటే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరినీ రాజకీయంగా ఉపయోగించుకుని రాజీనామాలు చేయమని, ముఖ్యమంత్రి అయితే మళ్ళా ఉద్యోగాలు ఇస్తారని ఎరేసే వ్యక్తి అతను. నేను ఆ మాట చెప్పలేదు. నేను ఒకటే చెప్పాను, మా తమ్ముళ్ల జీవితాల్లో వెలుగు చూపించడానికి డిఎస్సి పైన సంతకం పెడతా. యువత మేలుకో, ముందుకు రా. ఫస్ట్ టైం ఓటర్స్ కోరుతున్నా, మీ జీవితాల్లో వెలుగు రావాలంటే మీరు కూడా ఎన్యూమరేట్ చేసుకోవాలి, ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. తద్వారా మీ జీవితానికి ఏ విధంగా క్యారియర్ బిల్డింగ్ చేసుకోవాలో మీరు కూడా చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఈ విషయం యువత ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకో పక్క యువతకు ఒకటి హామీ ఇస్తున్నా, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. పాలకొల్లోళ్ళు అమెరికా పోయి పనిచేస్తున్నారు, పాలకొల్లు నుంచే ప్రపంచ కంపెనీలకు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే పాలకొల్లు హెడ్ క్వార్టర్ ఐటీ పార్క్ పెడతాం. ఇంట్లో బోరు కొడితే ఐటీ పార్క్ వచ్చి పనిచేయండి, అనుభవాన్ని సాధించండి, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి, కొత్త టెక్నాలజీ చేసుకోండి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నేను ఇంగ్లీష్ మీడియం అని. నేను మాట్లాడుతున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన రోజులు ఇవన్నీ, టెక్నాలజీ దూసుకుపోయే రోజులు ఇవన్నీ. ప్రపంచానికే తెలుగు వాళ్ళు ఒక దిక్సూచిగా తయారయ్యారు. రేపు రాబోయే రోజులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నేర్చుకుని నాలెడ్జ్ ఎకానమీలో బ్రహ్మాండంగా పోతారు. నువ్వు రాతి యుగం వైపు పోతున్నావు, నేను స్వర్ణయుగం వైపు దూసకపోతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. 20-30 ఏళ్లకు తర్వాత జరిగేది ముందు చెప్తా నేను. అతను ఈ రోజు నుంచి 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోవాలని చూస్తున్నాడు మిమ్మల్ని. అదే చేశాడు. 5 ఏళ్ల పాలన, 30 సంవత్సరాలు రివర్స్ గేర్లో వెళ్ళిపోయాం. అవునా కాదా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈరోజు మనకు రోడ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు లేకపోతే నాగరికత ఏంటి అని అడుగుతున్నా. కనీసం గుంతలబడిన రోడ్లు బాగు చేయలేని అసమర్థ వ్యక్తి వ్యవస్థల గురించి మాట్లాడతావా? నీతుల గురించి మాట్లాడతావా? అందుకే మళ్ళీ మనం వస్తానే రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి తమ్ముళ్ళు. ఆ జరుగుతుంది. నాయకుడికి ఒక ఆలోచన ఉండాలి, నాయకులకు ఒక తృప్తి ఉండాలి. 25 ఏళ్లకు మనపు మన దేశంలో రోడ్లు బాగాలేకపోతే ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పి నేషనల్ హైవేస్ అన్ని ఇప్పుడుండేటి BOT చేద్దామని కోరితే ఆయన ఒప్పుకున్నాడు. ఫస్ట్ రోడ్డు కూడా వేసింది. చెన్నై నుంచి నెల్లూరు వరకు వేసాం. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అక్కడి నుంచి దేశమంతా అలాంటి రోడ్లు వచ్చాయి. ఈ దేశంలో అభివృద్ధి చేయడానికి నిధుల కొరత కాదు, ఆలోచన కొరత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే ఒక విషయంతో ముందుకు పోయా, డబ్బులు కాదు. అందుకే అమరావతి ₹1 పెట్టుబడి పెట్టకుండా లక్షల కోట్ల రూపాయల ఆస్తిని క్రియేట్ చేశాం, సృష్టించాం. దాన్ని విధ్వంసం చేశాడు. పోలవరం